గంగలో స్నానం చేద్దాం, ప్లాస్టిక్లో కాదు. భూమాతకు ఆభరణం పర్యావరణం. భూమిపుత్రులం మనమే, సంరక్షకులం. కుంభమేళాకు వెళ్దాం, స్టీల్ ప్లేట్, గ్లాస్, చేతి సంచితో. ప్రయాగ కుంభమేళాను, హరిత కుంభమేళాను చేద్దాం అంటూ నినదిస్తూ మన జీవ నదులను కాలుష్యం బారి నుండి కాపాడుకునే యోచనలో భాగంగా జనవరి 13 నుండి త్రివేణి సంగమం అయిన ప్రయాగలో జరగనున్న కుంభమేళాకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ఆర్ఎస్ఎస్ దిల్సుఖ్నగర్ విభాగ్ ఆధ్వర్యంలో సేకరించిన స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులను ప్రదర్శిస్తూ ఈ నెల 22వ తారీఖు వనస్థలిపురం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించడమైనది. ఆర్ఎస్ఎస్ వనస్థలిపురం విభాగ్ ఆధ్వర్యంలో జై భారత్ మాతా, జై శ్రీరామ్ నినాదాలతో లాగుడు బండి మీద శ్రీరాముడి చిత్రపటం ఉంచి వనస్థలిపురం గురుద్వార్ రోడ్డులోని రామాలయం వద్ద నుండి సుష్మా సంపూర్ణ థియేటర్ రోడ్, రైతు బజార్ కాంప్లెక్స్ మీదుగా క్లాత్ బ్యానర్ను ప్రదర్శిస్తూ పాదయాత్ర నిర్వహించడమైనది. అధిక సంఖ్యలో హిందూ భక్తులు పాల్గొన్న ర్యాలీ 10గురిని ఆకట్టుకుంది. ర్యాలీలో పర్యావరణవేత్తలు, ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు 75 దేశాల నుండి 40 కోట్ల మంది భక్తులు వచ్చే కుంభమేళాలో భక్తుల సౌకర్యార్థం అక్కడి ఇస్కాన్ మరియు ఇతర ధార్మిక సంస్థలు నిత్య అన్నదానం చేసే కార్యక్రమానికి పూనుకున్నారని, అందులో 40 కోట్లకు పైగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, క్యారీ బ్యాగులు వాడితే ఏర్పడే కాలుష్యం చెప్పనలవి కాదని, ప్లాస్టిక్ విధ్వంసానికి చరమగీతం పాడి ప్రకృతిని, ఆరోగ్యాన్ని కాపాడుకునే సదాశయంతో దేశవ్యాప్తంగా ఈ వస్తువులను సేకరించి అక్కడి భక్తులకు తిరిగి వాడుకునే విధంగా పంపనున్నారని నిర్వాహకులు తెలిపారు. నిజం తెలుసుకో మిత్రమా, ఈ ప్లాస్టిక్ మహమ్మారిని నివారించడానికి ప్రతి ఒక్కరూ పూనుకుంటారని ఆశిస్తున్నాము. జై హింద్. पर्यावरणाన్ని కాపాడదాం. హరిత కుంభం పర్యావరణాన్ని కాపాడదాం. మరిసిపోయినావురా మనిషి
జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రయాణానికి కుంభమేళాకి, పవిత్రమైన కుంభమేళాకి మన వంతు సహకారంగా పర్యావరణ హితం గురించి మనం మాట్లాడుతూ ఒక ప్లేటు ఏక్ తాళి ఏక్ తైలా అని చెప్పేసి ఉద్యమాన్ని నడిపించారు మన కార్యకర్తలు. పర్యావరణ కార్యక్రమాలు కొత్త వాళ్ళైనా ఉత్సవంలో మంచిగా సేకరణ చాలా బాగా చేశారు. సుమారుగా 1700 ప్లేట్స్ కలెక్ట్ చేశారు. సమకూర్చారు. చాలా సంతోషం. ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ఒక ముగింపు కార్యక్రమం అనుకున్నారు. ఇంకా ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. మంచి ప్రయత్నం. చాలామంది దాంట్లో ముందుకొచ్చి భక్తులందరూ కూడా ముందుకొచ్చి దీని సమర్పణ చేశారు. ఖాళీ ₹1 అన్నారు. ఆ విధంగా వాళ్ళు ఒక 15 రోజుల వరకు ఎక్సైజ్ చేసి జాబ్స్ అనేది ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ హితం గురించి సమాజంలో ఇప్పుడు 40 కోట్ల మంది స్నానం చేస్తారంటారు. ఈ భక్తులందరికీ కూడా పర్యావరణం కూడా పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. భారతదేశం మొత్తం మన ప్రాంతానికి ఖాళీ తైలా అనేది మనకిచ్చారు. ఆ అంశాన్ని కొంతవరకు పూర్తి చేయగలిగాం. సంతోషం. నా పేరు శ్రీకాంత్. నేను పర్యావరణ ప్రతినిధిలో తెలంగాణ ప్రాంత సోషల్ మీడియా ప్రముఖుడు. సో ఇప్పుడు పరిచయం చేస్తాను. నాకు దగ్గరగా ఉన్నారు మాననీయ దత్తాత్రేయ మన్సబ్దార్. వారు మన వనస్థలిపురం నగర్ మాననీయ సంఘచాలక్. అటువైపు ఉన్నవారు మాననీయ శ్రీ జగ్గారి దయానందజీ. వారు HMDA సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. వారు దిల్సుఖ్నగర్ భాగ్ మాననీయ సంఘచాలక్. మధ్యలో ఉన్నవారు మాననీయ బార్ల సుందర్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లో ఎలక్ట్రికల్ బోర్డులో సూపరింటెండెంట్గా వారు రిటైర్ అయ్యారు. మన తెలంగాణ ప్రాంత సంఘచాలక్. వారికి ఇంకో బాధ్యతలు ఉన్నాయి. విద్యాపీఠం ప్రభారిగా ఉన్నారు మరియు వైదేహి ఆశ్రమంలో అధ్యక్షులు గారు ఉన్నారు. ఇంకా మన దగ్గర ఉన్నవారు పరిచయం చేస్తాను. శ్రీ చంద్రశేఖర్జీ. వారు LICలో రిటైర్ అయ్యారు. వారు బాధ్యత వచ్చేసి దక్షిణ మధ్య క్షేత్ర కార్మిక కార్యంలో ఉన్నారు. ఇంకా మరియు తెలంగాణ ప్రాంత టోలీలో కూడా ఉన్నారు. ప్రాంత పర్యావరణ టోలీలో ఉన్నారు. అదేవిధంగా మనకి విఠల్ జీ గారు ఉన్నారు. వారు తెలంగాణ ప్రాంత టోలీలో ఉన్నారు. వారు కల్చరా ప్రముఖ తెలంగాణ బాధ్యతలు ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర సికింద్రాబాద్ పర్యావరణ ప్రముఖ శ్రీ మల్లికార్జున గారు ఉన్నారు. పర్యావరణ సంరక్షణ విభాగం దిల్సుఖ్నగర్ భాగ్ కార్యకర్తలు ప్రత్యేకించినటువంటి ప్లేటు సంచి ఏదైతే రాబోయే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలని, ఆ కుంభమేళను దాదాపు దేశంలో ఉన్న జనాభాలో 3వ వంతు దాదాపు 40 కోట్ల హిందూ బంధువులు దర్శించుకోబోతున్న సందర్భంగా అక్కడ ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా పెద్దలు అఖిల భారతీయ పర్యావరణ కార్యకర్తల సూచన మేరకు ప్రతి ప్రాంతంలో సేకరించినటువంటి ఈ ప్లేటు గ్లాస్ సందర్భంగా ఇక్కడ ఈ కార్యకర్తలు సేకరించిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇప్పుడే మనము రథయాత్ర ద్వారా మన ఈ బస్తీలో ప్రదర్శన కూడా జరిగింది. తర్వాత ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మహారుగ్మత ఏదన్నా ఉన్నటువంటి అదైతే అది పర్యావరణమే. పర్యావరణాన్ని మన ధర్మంలో ఉంది. ప్రకృతి, సంస్కృతి, వికృతి 3 మన పెద్దలు చెప్తుంటారు. ప్రకృతి ఏదైతే ఇస్తుందో దాన్ని ఎవరైతే దుర్వినియోగం చేస్తారో
వాళ్ళు వినాశనం కాక తప్పదని మన ఋషులు మునులు చెప్పుతూ వచ్చారు. చెప్పిన మాట ఏదైతే పెడచెవిన పెట్టిన సందర్భంగానే ఇవాళ మన ప్రాంతంలో ఢిల్లీలో చూస్తున్నాము. ఏదైతే పక్కనున్న హర్యానా పంజాబ్ రాష్ట్రాలు ఉందో ఇప్పుడే మనం భూమిపుత్రులం పర్యావరణాన్ని రక్షించాలని మనం ఒక పాట కూడా పాడుతున్నాం. కాబట్టి ఇవాళ పర్యావరణాన్ని రక్షించాలి అనే ఒక ఆలోచన ద్వారా పర్యావరణ రక్షణ కొరకు మనం 3 ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాము. అయితే నీటి సంరక్షణ. ఎవరన్నా మన ఇంటికి వచ్చినట్టయితే గ్లాసు నిండా నీళ్ళు ఇస్తున్నాం, అవి కొంచెం తాగేసి కింద పడిపోతున్నాం. అటువంటి రోజు కొన్ని లక్షల జాగ్రత్తల నీటిని దుర్వినియోగం చేస్తున్నాం. అదేవిధంగా మనం చాలా పెద్ద వాళ్ళ ఏదైతే కార్యక్రమాలు స్వచ్ఛతతో వాళ్ళు 1 లీటర్ బాటిల్ 1/2 లీటర్ బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు. కొంచెం తిప్పు చేస్తాము, నోటి కాడ పెట్టుకుంటాం, ఆడిపోతుంది. ఈ రకంగా ఎంత నీటి దుర్వినియోగం అవుతుందో అది మన కళ్ళారా చూసిన సందర్భం కాబట్టి మనము సంఘ కార్యకర్తలుగా మనం ఎలాంటి బయటకులు కానీ మీటింగ్లు కానీ పెట్టుకున్నట్టయితే, ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నట్టయితే స్టీల్ గ్లాస్ వాళ్ళని నీళ్ళు ఇవ్వాలి. ఆ గ్లాసులు కూడా సగమే పోచివ్వాలి. అవసరం ఉంటే మళ్ళీ రెండోసారి పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్ని కార్యక్రమాల్లో గత 3 సంవత్సరాల నుంచి మన కార్యక్రమాలు అంతటా స్టీల్ కంచాలు స్టీల్ గ్లాసులే వాడుతున్నాం. అది మనందరికీ తెలిసిన సంగతే. అదేవిధంగా చెట్లు నాటడం వృక్ష సంపద ఓ సమయంలో దేశంలో ఉన్న భూభాగంలో దాదాపు 40 నుంచి 45% అడవులు ఉండేవి. అది ఇవాళ చూసినట్టయితే 30% తగ్గినాయని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న సందర్భంగా మనం ఇవాళ చూసినట్టయితే మనము పూర్వకాలంలో మంచి గాలి పెంచేది. ఇప్పుడు గాలి కొనుక్కోవడం ఏంటి, నీరు కొనుక్కోవడం ఏంటి, ఏదైతే బ్యాగులు ఉన్నావో బ్యాగులు కూడా అన్ని ప్లాస్టిక్ రావడంతో ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా వాడిన తర్వాత మనం ఎక్కడైతే పెంట కుప్పల మీద వేసిన తర్వాత అవి పశువులు తిని ఆ పశువులు కూడా ఏది మృత్యువుకు కారణమైన సందర్భం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ సంఘం కూడా మొత్తం దీని మీద ఎక్కువ ఆలోచన చేయాలని పంచకోశాన్ని 5 సూత్రాలు పాటించాలి. ఒకటి సమరసత, రెండవది కుటుంబ విలువలు, తర్వాత మన పర్యావరణము, అదేవిధంగా స్వదేశీ, అదేవిధంగా నాగరిక శిష్టాచారం. అందుకొరక పంచ పరివర్తన మన సంఘము, మన కుటుంబము ద్వారా మన పరిసరాల ద్వారా మన ఏదైతే నగరము, మన నగరం ద్వారా మన జిల్లా, ఈ రకంగా మొత్తం ఒక పరివర్తన తీసుకురావడానికి పర్యావరణ ఏదైతే గతివిధి ఉందో ఆ గతివిధి పనిచేస్తున్న సందర్భంలో ఇవాళ మంచి ఇది ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాక ఇప్పుడే మనం ఈదులు జరుపుకుంటాం. ఈ భూమి కూడా విషతుల్యమైంది. మనం అందరం చూసినట్టయితే ఇక్కడ చాలా పెద్దవాళ్ళం ఉన్నాము. ఒక 30-40 సంవత్సరాల పూర్వం చూసినట్టయితే ఈ భూమి ఏదైతే కెమికల్ యూరియా, పెస్టిసైడ్, ఫెర్టిలైజర్స్ వచ్చిన కారణంగా ఇవాళ మనం ఏదైతే భూమిని ఈ ఫెర్టిలైజర్ వాడిన కారణంగా భూమి మొత్తం 100-99% కాబట్టి దాంట్లో పండే ఏదైతే పంట పదార్థాలు తింటున్నామో అవన్నీ విషతుల్యమైన కారణంగానే ఇవాళ మనం తినే ప్రతి అన్నం ఏదైతే ఉందో అది మొత్తం క్యాన్సర్ రోగానికి దారితీసింది. మనం ఈ విషయం చూసినట్టయితే పంజాబ్ ఎంతైతే వృద్ధి చెందిన రాష్ట్రమో పంజాబ్ నుంచి రోజు ఢిల్లీకి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ పేరే క్యాన్సర్ పేషెంట్లను తీసుకుపోయే ట్రైన్ అని, క్యాన్సర్ పేషెంట్ల ట్రైన్ అని. అంటే ఇవాళ దుస్థితి ఈ రకంగా పర్యావరణాన్ని మనం పరిరక్షించడం కారణంగానే ఈ పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇవాళ ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతుంది. ప్రపంచం మొత్తము ఈ పర్యావరణాన్ని మళ్ళీ మనం సంరక్షించాలి. అందుకొరకే మళ్ళీ మనము దీనికి ఈ విదేశాల ఏదైతే సమ్మిట్ అయిన సందర్భంలో భారతదేశం కొన్ని ప్రపంచానికి సూచనలు చేసింది. ఈ వస్తువులే కాక ఏదైతే మంచి పెద్ద భూములు ఉన్నావో ఆ భూములు, గుట్టలు, వీటి ద్వారా దాన్ని ఎప్పుడు లేనటువంటి కొన్ని ప్రదేశాల్లో కూడా ఈ మధ్యన భూకంపాలు చూసాం.
నిన్నమన్ననే మంచిర్యాలలో కూడా భూకంపం వచ్చిందని. అంటే వీటన్నిటికీ భూకంపానికి కూడా మనం అయితే భూమి ఏదైతుందో భూమిలో ఉన్న ఈ మైన్స్ను ఏదైతే తీస్తున్న సందర్భంగా మట్టిగా తీసేసే దాని ద్వారానే ఇవాళ ఈ పర్యావరణానికి మొత్తం కీడు వచ్చి ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచ శాస్త్రవేత్తలంతా ఎంతైతే పర్యావరణం రక్షించినప్పుడే మానవాళికి ఒక ఏదైతే ముందు లక్షణం ముందు చూపు ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఆ సందర్భంగా మనందరం చేస్తున్న ఈ కృషిని సాధ్యమైనంత వరకు మన పరివారు మన చుట్టుముట్టున్న వాళ్ళందరికీ మన గ్రామాలందరికీ మనం తెలియజేస్తూ మనం ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంతతో ముగిస్తున్నాను. తేలా ఖాళీ ప్రోగ్రాం మనకి సుమారుగా 3 వారాల ముందు స్టార్ట్ అయింది. నవంబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 వారాలు అయింది. 3 వారాలకి మనకి చాలా స్పందన వచ్చింది. మన పర్యావరణ ప్రముఖులుగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా బాగా చేశారు. సుమారు ఇక్కడ దిల్సుఖ్నగర్ బాగ్ ఏరియాలో చాలా నగరాలలో కలెక్షన్ అయింది. ఇక్కడ సుమారు 1,80,000 వరకు కలెక్షన్ అయింది ఇక్కడ. సో దానికి మనకి నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఒక 1,500 ప్లేట్లు ఇంకా 1,500 సంచులు సుమారు ఈ ప్రాంతం నుంచి మనకు వచ్చింది. అదేవిధంగా ఇంకా వేరే ప్రాంతం కూడా నడుస్తుంది. ప్రయాగరాజ్లో మనం ఈ ప్లేట్స్ ఇవి ఎక్కడ వాడతాం, ఎట్లా వాడతాం అక్కడ అంటే మనకి ఒక్కొక్క భక్తుడికి మనం ప్లేట్ సంచి ఇవ్వము, అంటే ప్లేట్ ఇవ్వము. ఎందుకంటే మనకి అన్ని కరెక్ట్ అవ్వట్లేదు. అక్కడ కోట్ల మంది భక్తులు వస్తారు, అన్ని కోట్ల మంది ప్లేట్స్ మనకి వస్తలేదు. కాబట్టి మనము అక్కడ వచ్చే ధార్మిక సంస్థలు ఉన్నాయి, ఇస్కాన్ వేరే వేరే సంస్థల వాళ్ళు అక్కడ నిత్య అన్నదానం పెడతారు. 40-45 డేస్ అన్నదానం పెడతారు. అన్నదానం పెట్టే దగ్గర మనం ఈ ప్లేట్స్ 1000-2000 వాళ్ళకి ఇస్తాం. అక్కడ పెడితే వచ్చిన భక్తులు పోయి ఆ అన్నం ప్లేట్ తీసుకొని అన్నం తింటారు, మళ్ళీ కడిగేసి అక్కడే పెట్టేస్తారు. అలా మనకి రీసైకిల్ అవుతుంది. 40-45 రోజులు రీసైకిల్. ఆ ప్లేట్స్ రీసైకిల్ అయిపోయాక ఇది కుంభమేళ అయిపోయాక ఈ ప్లేట్లు మనకి అక్కడే ధార్మిక సంస్థలు ఉన్నాయి, ఇస్లాం సంస్థలు వేరే వేరే సంస్థలు ఉన్నాయి, వాళ్ళ మఠాలు మందిరాలు ఉన్నాయి, వాళ్ళకి ఈ ప్లేట్స్ వెళ్ళిపోతాయి. అట్లా ఇంకోటి ఈ బ్యాగ్ కైలా అనేది మన ఎంట్రీ దగ్గరనే వచ్చే మార్గం ఎంట్రీ దగ్గరనే మనము ఒక ప్లాస్టిక్ కవర్తో పోతున్నాం అనుకోండి, ఎవరన్నా ఆపేసి ప్లాస్టిక్ ఎంట్రీ లేదు అని చెప్పేసి ప్లాస్టిక్ ముందే తీసేసుకుంటాం. మనం ఎంట్రీ దగ్గర తీసేసుకొని పక్కన పడేసి మన మన సంచి మనం వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ సామాన్లు దాన్ని పెట్టుకొని వాళ్ళు లోపలికి వెళ్తాం. అలా మనకి ఎంట్రీనే నివారించవచ్చు, ప్లాస్టిక్ నివారించడానికి జరుగుతుంది. అలా మనకి ఈ కైలా ఈ థాలి 2 ఉపయోగపడుతుంది. అది 5-6 గంటలు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. కలెక్షన్ మార్నింగ్ ఈవినింగ్ అందరి దగ్గర పోయి కలెక్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మరి అక్కడెక్కడో ప్రయాణంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, అదే మంచి కార్యక్రమం వాడవాడలో మన కాలనీలో కూడా జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆశయంతో మీ ఇళ్లలో చిన్న పెద్ద ఫంక్షన్ ఏ జరిగినప్పుడు కూడా ఇట్లాంటి ప్లేట్లు గ్లాసులు కప్పులు స్పూన్లు అన్నీ కూడా స్టీల్కి ఉచితంగా అందించడానికి చెప్పాము. ఇస్తానే ఉన్నాం, ఆల్రెడీ ఇస్తానే ఉన్నాం. వాళ్ళు కడిగేదవరండి అనేటువంటి సమస్య, కడిగే పని మనుషులు కూడా మేము పంపిస్తాం. మాట్లాడితే గౌరవపడి తాపలు చెప్తాను మనం గాలి తీసుకుంటున్నాం. ముఖ్యమైన చెట్టు లేకుంటే ప్రపంచం లేదు. కాబట్టి ఈనాడు ప్రతి ఇల్లు కూడా ప్రతి వ్యక్తి బాధ్యత కనీసం 10 చెట్లు నాటాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता की जय, गंगा माता की जय, गंगा राम लक्ष्मण जानकी जय, बोलो जानकी जय, बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की जय श्री राम, जय श्री राम. भारत माता की जय. सर्वे भवन्तु सुखिनः, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, ॐ शान्ति
ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశం కొరకు ధర్మం కొరకు మా వెంట మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాం.